Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఈ రీడింగ్లో చూద్దాం. జై శివశక్తి, జై మహాకాళి, మమ్మ పాప ప్లీజ్ గైడ్ చేయండి. నా యూస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఓం నమ శివాయ. ప్లీజ్ గైడ్ చేయండి పాప. నా యూస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. Nervous person current energies. Nervous person current energies. Nervous person current energies. Okay. 10 of Wands, 5 of Swords, Temperance, Judgment, the Star. ఓకే, ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి, ఓకేనా. ఎవరికైతే రిజనేట్ కావట్లేదో ఆ రీడింగ్స్ని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా తీసుకుంటాను. లాస్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, మీ పర్సన్ సిచ్యువేషన్లో చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. తన లైఫ్లో చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. అంతేకాదు తన లైఫ్లో అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ కర్మాబంధంలో కూడా ఉన్నారు మీ పర్సన్. బట్ మీ రిలేషన్ పరంగా అయితే తను హోప్ అయితే కోల్పోలేదు, చాలా హోప్తోనే ఉన్నారు. ఓకే, ఈ కార్డ్స్ని నేను క్లారిఫికేషన్ చేస్తాను. 10 of Wands క్లారిఫికేషన్ పాపా. 10 of Wands క్లారిఫికేషన్. 10 of Wands. ఎస్, మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయితే బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే తను మోయలేని భారం ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే తను చాలా సఫర్ అవుతున్నారో, ఎక్కడైతే తను కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎక్కడైతే మీ పర్సన్ని చాలా కంట్రోల్ ఎనర్జీలో పెట్టారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ చాలా ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, 8 of Cups క్లారిఫికేషన్ పాప. వన్ మోర్ 8 of Cups. ఎస్, డెఫినెట్గా మీ పర్సన్ ఒక్కవే చేయాలనే ఆలోచనలోనే ఉన్నారండి. ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఇప్పటివరకు స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ స్టక్ ఎనర్జీ తనకి చాలా బర్డెన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అక్కడ తను ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఎనర్జీ లాస్ ఫీల్ అవుతున్నారు. సో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇంకా ఉండాలని అనుకోవట్లేదు. సో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోవాలనుకుంటున్నారు. ఓకే, అక్కడి నుంచి ఒకవే చేశారనుకుంటున్నారు ఈ బర్డెన్ నుంచి. ఓకే, అండ్ 5 of Swords క్లారిఫికేషన్. The Hermit and 2 of Cups. ఓకే, మీ పర్సన్ లైఫ్లో చాలా అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ ఎనర్జీ అయితే ఇక్కడ చూడండి, ద హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్ పరంగా మీ పర్సన్ అయితే ఈ రిలేషన్ పరంగా పాసిబిలిటీస్ని వెతుకుతున్నారనమాట. ఏంటి పాసిబిలిటీస్ అంటే, ఎక్కడైతే ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను ఒక్కవే చేసి మీ రిలేషన్లో తను గివ్ అండ్ టేక్ ఇవ్వాలనేది మీ పర్సన్ ప్లానింగ్ అనమాట, ఆలోచన కూడా. ఓకే, ఇక్కడ మీ పర్సన్ అయితే 100% మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. తన కప్పుని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, తన ఫీలింగ్స్ని, తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీ పర్సన్ చాలా డీప్ థింకింగ్లో ఉన్నారనమాట. మీ రిలేషన్ పరంగా పాసిబిలిటీస్ ఏం ఆలోచిస్తున్నారంటే, మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఈ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ నుంచి తను ఒకవే చేశారనుకుంటున్నారు. ఓకే, టెంపరెన్స్ క్లారిఫికేషన్ పాప. టెంపరెన్స్ 1. ఓకే, ద చారియట్ అండ్ 5 of Cups. మీ పర్సన్ మీ విషయంలో అయితే చాలా మిస్సింగ్ ఉంది అండ్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో మీ విషయంలో మీ పర్సన్ చేసిన తప్పులకి చాలా రిగ్రెట్ ఉంది మీ పర్సన్కి. ఓకే, మీ విషయంలో తను మిమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకోవటం కానీ, తను ఇచ్చిన మాట మీద తను నిలబడిపోవటం కానీ, అండ్ పేరెంట్స్ దగ్గర తను స్టాండ్ తీసుకోకపోవటం కానీ, ఎనీథింగ్ మీ విషయంలో అయితే మీ పర్సన్ ఏదైతే తప్పులు చేశారో ఆ విషయంలో తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి
ఏంటి అంటే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా ఎమోషనల్ లాస్లో ఉన్నారు. తను చేసిన తప్పులకి మీరు ఎక్కడ దూరం అయిపోతారనే ఒక ఎమోషనల్ లాస్ కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ మీ మీద మీ విషయంలో చాలా మిస్సింగ్ ఉంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. ఓకే, ఎక్కడైతే తను స్టక్ ఎనర్జీ ఉన్నారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి, ఆ బర్డెన్ నుంచి పూర్తిగా ఒక్కవే చేసేయాలనుకుంటున్నారు. అండ్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. వచ్చి మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, 5 of Cups clarification, one more 5 of Cups clarification. ఎస్, డెఫినెట్గా అండి మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో విక్టరీని అండ్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు. అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, తను చేసిన తప్పులకి తనకి పశ్చాత్తాపం కలిగింది, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఇప్పుడు తన నుంచి దూరం ఎక్కడైపోతారనే ఒక ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. అండ్ చేసిన తప్పులకి కానీ పొరపాట్లకి కానీ తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా ఏ సిచ్యువేషన్లో అయితే తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా వాకవే చేసేసి ఈ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే, జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ పాప, జడ్జ్మెంట్ క్లారిఫికేషన్, జడ్జ్మెంట్ క్లారిఫికేషన్. ఓం నమః శివాయ. 7 of Wands అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఎస్, కర్మబంధంలోనండి మీ పర్సన్ స్టక్ అయి ఉంది. ఎక్కడైతే మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో అక్కడ కర్మబంధం, జడ్జిమెంట్. తను అక్కడ నిర్ణయం కూడా తీసుకోవాలనుకుంటున్నారు. ఎవరి కోసం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏ కర్మబంధంలో అయితే మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ కర్మబంధంలో మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు. అండ్ మీకు ఒక స్మాల్ జెస్చర్, మీకు ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నారు. అసలు తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చెప్పాలనుకుంటున్నారు. మీకోసం స్టాండ్ తీసుకోవడానికి మీ పర్సన్ రెడీ అవుతున్నారు ఇక్కడ. ఓకే, ద స్టార్ క్లారిఫికేషన్ పాప, కింగ్ ఆఫ్ కప్స్, ద స్టార్. ఎస్, ఇక్కడ తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది తన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ తనకి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే తన కెరియర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎనీథింగ్ తన లైఫ్లో థర్డ్ పార్టీనే బర్డెన్ అనమాట. ఓకే, ఆ థర్డ్ పార్టీ అనేది మీ రిలేషన్లో మీ పర్సన్ ఫ్యామిలీనా, లేకపోతే మీ పర్సన్ అదర్ పర్సన్ దగ్గర ఉన్నారా మీకు తెలుసు. సో అది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనమాట. సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే తను హోప్తో ఉన్నది ఏంటి అంటే ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో, ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి 100% తను వాకవే చేస్తారని హోప్తో ఉన్నారు. అండ్ మీ ప్రేమలో తను విక్టరీని సాధిస్తారని హోప్తో ఉన్నారు. డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు కప్పును ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. అదే హోప్తో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి 100% స్టాండ్ తీసుకుని అక్కడి నుంచి వాకవే చేయాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ పాప, పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ కప్స్, 2 of Wands, పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎస్, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే తన లైఫ్లో 2 చాయిసెస్ ఉండటం వల్లే, ఇప్పుడు వరకు తన లైఫ్లో 2 చాయిసెస్ ఉండటం వల్ల మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈ చాయిసెస్ అనేది తన ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ఓకేనా, ఇంకా ఎనీథింగ్ మీ రిలేషన్లో తన లైఫ్లో ఎనీ ఆప్షనా అంటే ఎనీ ఆప్షన్ అంటే ఏంటి? రొమాంటిక్ థర్డ్ పార్టీ. ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ అనేది నాకు అంటే రాలేదు కాబట్టి అందుకే చెప్తున్నా. మీ రిలేషన్లో మీ పర్సన్ ఎనీ ఆప్షన్ ఉందా తన లైఫ్లో, లేకపోతే తన లైఫ్లో ఉన్నది ఫ్యామిలీనైనా థర్డ్ పార్టీ అనేది మీకు తెలియాలి. ఎందుకంటే మీ రిలేషన్లో తెలుసు కాబట్టి చెప్తున్నా. మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ ఉండటం వల్ల. ఒకటి మీరైతే, ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ తన మనసులో అయితే డెఫినెట్గా మీకు కప్ని ప్రజెంట్ చేయాలని ఉంది. ఓకేనా, ఇంకా మీ పర్సన్ మీ తన కప్ని ప్రజెంట్ చేయడానికి తనకి స్ట్రెంగ్త్ కావాలన్నమాట. ఎందుకు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా వాకవే చేసి ఆ కప్పు మీకు ప్రజెంట్ చేయడానికి, మీ కప్ని యాక్సెప్ట్ చేయడానికి తనకి ఇంకా స్ట్రెంగ్త్ అనేది కావాలి. ఇంకా పేజ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. పేజ్ ఎనర్జీ నుంచి తను స్ట్రెంగ్త్లోకి రావాలి. ఓకేనా, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇప్పటివరకు మీ కప్ని ప్రజెంట్ చేయలేకపోతున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బట్ మీ పర్సన్ ఏంటి అంటే 4 of Cups క్లారిఫికేషన్. ఎస్, ఎవరి వల్ల అయితే మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ వాకవే చేయాలనుకుంటున్నారండి 100%.
ఆ సిచ్యువేషన్ నుంచి ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురాలేకపోతున్నారు. సో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ 100% వాకవే చేసేసి మీకు కప్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇది మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ. ఇక్కడ ఏది వస్తే అదే నేను చెప్తాను, ఓకేనా. మీ పర్సన్ ఎనర్జీ చేంజ్ కాకపోతే నేను లేనిది తీసుకొచ్చి నేను చెప్పలేను, నేను అలా చెప్పను. ఇక్కడ ఈ రీడింగ్లో ఏది వస్తే నేను అదే చెప్తాను, ఓకే. సో మీకు నచ్చుతుంటే రీడింగ్స్ చూడండి, లేదు మీకు మీకు ఇది చెప్పిందే చెప్తున్నారంటే ఇక్కడ నేను కార్డ్స్ మీ ముందే తీస్తున్నాను కదా. సో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అనేది మీ ముందే చూస్తున్నాను, మీ ముందే తీస్తున్నాను, దాన్ని బట్టి కదా నేను రీడింగ్ చేస్తున్నాను. సో మీ పర్సన్ ఎనర్జీ మారినప్పుడు నేనేం చేయగలను? మీ పర్సన్ ఎనర్జీ మార్చగలిగేది మీరు ఒక్కళ్ళే. మీరు డివైన్కి ప్రేయర్స్ చేయండి, మెడిటేషన్ చేయండి, తన చక్రాస్ని యాక్టివేట్ చేయండి. మీ పర్సన్లో మార్పు వచ్చేటట్టు చేయాల్సింది మీరు, ఓకే. సో తన లైఫ్లో తన చేంజ్ రాకపోతే రీడింగ్లో ఎలా వస్తే అలా చెప్పొద్దా నేను? తనకి స్ట్రెంగ్త్ రాకపోతే నేనేం చేయాలి? మీ రిలేషన్లో సక్సెస్ రావాలి, మీ రిలేషన్లో విక్టరీ రావాలంటే ఓర్పు సహనం ఉండాలి. మీ పర్సన్లో చేంజ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, ఓకే. కరెంట్ ఎనర్జీ చూసాం కదా, మీ మీద కరెంట్ ఫీలింగ్ ఏంటో చూద్దాం. మీ మీద కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాం, ఓకే. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో ఈ రీడింగ్లో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇందాక మీ పర్సన్ ఎనర్జీ తీసుకున్నాం కదా, కరెంట్ ఎనర్జీ చూసుకున్నాం. ఇప్పుడేమో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి, అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ మీద తన కరెంట్ ఫీలింగ్ ఏంటి అనేది చూద్దాం, ఓకేనా. జై శివశక్తి, జై మహాకాళి, మమ్మ పాప ప్లీజ్ గైడ్ చేయండి, శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, నా యూస్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నా యూస్ మీద చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారండి, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, చాలా డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్, ఎమోషనల్ లాస్ అండ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. తను చేసిన తప్పులకి తనకి పశ్చాత్తాపం కూడా కలుగుతుంది. మీ గురించి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, తన ఫ్యామిలీనే కారణం అండి. మీకు మీ పర్సన్ దూరం అయిపోవటానికి, మీ ఇద్దరి మధ్యన సపరేషన్ రావడానికి కారణం తన ఫ్యామిలీ వల్లే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. తన ఫ్యామిలీ మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు, దానివల్ల కూడా మీ పర్సన్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, ఓకే. తన ఫ్యామిలీ మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారు, ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. మీ ఇద్దరి మధ్యన సపరేషన్ రావడానికి కారణం కూడా ఫ్యామిలీనే, ఓకే. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద, ఈ విషయంలో మీ పర్సన్ చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు, చాలా పొసెసివ్నెస్ ఉంది, చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని. ఎస్, చాలా కాన్ఫిడెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. నా యోర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నా యోర్స్ గురించి పాప. ఎస్, డెఫినెట్గా ఏస్ ఆఫ్ పెంటికల్ ఒక ప్రాపర్ కమిట్మెంట్ అనేది డెఫినెట్గా ఇవ్వాలనుకుంటున్నారు మీకు, ఓకేనా. ఈ కార్డ్స్ నేను క్లారిఫికేషన్ చేస్తాను క్లారిటీగా, ఓకే. 5 of Cups క్లారిఫికేషన్ పాప. నా యోర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నా యోర్స్ గురించి. ఎస్, మీ పర్సన్ ఇక్కడ డిసప్పాయింట్మెంట్ అవ్వడానికి ఏంటి అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్. మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఇక్కడ స్టాండ్ తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ డిఫరెన్సెస్ కూడా మీ ఇద్దరి మధ్యన కాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్, ఓకే, అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల కూడా మీ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓకే. బట్ మీ పర్సన్కి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, మిమ్మల్ని ఏమో ఇక్కడ మీ పర్సన్ బాధ ఏంటి అంటే ఫ్యామిలీ అందరూ ఒప్పుకొని ఇక్కడ మ్యారేజ్ అవ్వాలనేది మీ పర్సన్ కోరుకుంటున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనేది మీ పర్సన్ ఉద్దేశం. బట్ ఇక్కడ ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో అక్కడ మీ పర్సన్ స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ధైర్యంతో. నాకు నా పర్సన్ కావాలి అంటే కావాలి అనే స్ట్రాంగ్గా ధైర్యం చేయలేకపోతున్నారు, తను డిసిషన్ తీసుకోలేకపోతున్నారు.
బట్ మీ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, అందరినీ ఒప్పించి మిమ్మల్ని అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్కి ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. దానివల్ల మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీకోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నారని, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారని తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో చేసిన తప్పులకి. ఓకే. అండ్ 3 of Pentacles క్లారిఫికేషన్ పాప. ఎస్, 2 choices, ఒకటి మీరు ఒకటి ఫ్యామిలీ. 2 of Wands క్లారిఫికేషన్, కన్ఫ్యూజన్, ఆప్షన్. ఈ 2 choicesలో తను ఒక చాయిస్ని చూజ్ చేసుకుంటే ఒక చాయిస్ని వదిలేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఆప్షన్స్, 2 choices. తన లైఫ్లో ఆప్షన్స్ ఒకటి మీరైతే ఒకటి ఫ్యామిలీ అండి, 100%. సో ఈ ఫ్యామిలీని తను ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చూజ్ చేసుకోవాలి నా లైఫ్లో, నా పర్సన్నా నా ఫ్యామిలీనా అనే విషయంలో తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా అంటే చాలా. 7 of Cups క్లారిఫికేషన్. 7 of Cups క్లారిఫికేషన్. మీ పర్సన్ ప్రయత్నం వల్ల ఏంటి అంటే 2 సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయాలి, 2 సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయాలనేది మీ పర్సన్ ప్రయత్నం అనమాట. బట్ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు మీ పర్సన్ ఎంత ప్రయత్నం చేసినా. 4 of Pentacles క్లారిఫికేషన్ పాప. ఇద్దరి మధ్యన చాలా సపరేషన్ ఉంది, ఇద్దరి మధ్యన చాలా సపరేషన్ నడుస్తుంది. అండ్ మీ పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. పూర్తిగా మీ పర్సన్ అయితే రెస్ట్ మూడ్లో ఉన్నారు. రెస్ట్ అండ్ రిజునేషన్. ఫస్ట్ మీ పర్సన్ పూర్తిగా రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. అండ్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని అయితే వదిలిపెట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మీ గురించి ప్లానింగ్ అయితే చేయాలనుకుంటున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. 4 of Swords క్లారిఫికేషన్. ఏం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు? ఒకటి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏంటంటే ఒకరికి కావాలంటే ఒకరిని ఎండ్ చేయాల్సి వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు. ఏం చేయాలనేది తనకు అర్థం కావట్లేదు. ఎండ్ చేయాలా, బ్యాలెన్స్ చేయగలనా అనేది తన ఉద్దేశం. ఎండ్ చేయకుండా బ్యాలెన్స్ చేయాలనేది తన ఉద్దేశం అనమాట. బట్ ఇక్కడేమో బ్యాలెన్స్ కావట్లేదు సిచ్యువేషన్స్, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు. 10 of Swords క్లారిఫికేషన్ పాప. ఎస్, ఏ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో, మీరు కాకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కడైతే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేస్తారండి మీ పర్సన్. ఓకే, మీకోసమే నిర్ణయం తీసుకుంటారు, మీకోసమే స్టాండ్ తీసుకుంటారు మీ పర్సన్. అక్కడ ఇప్పుడు దాకా ఎక్కడైతే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసేస్తారు. ఓకే. అండ్ 5 of Wands క్లారిఫికేషన్ పాప. 5 of Wands. మెంటల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది మీ పర్సన్ మైండ్లో. ఏం చేయాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయాలి, ఎలా ఈ సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఒకటే మెంటల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది. అండ్ మీ పర్సన్ ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది. 100% పాసిబిలిటీస్ వెతుకుతున్నారు. ద హెర్మిట్ క్లారిఫికేషన్ పాప. ద హెర్మిట్ క్లారిఫికేషన్. ఎస్, మీ పర్సన్ ఒకటే ఆలోచిస్తున్నారండి. ఏ సిచ్యువేషన్ అయితే తను కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారో, ఆర్గ్యుమెంట్స్ని ఎదుర్కొంటున్నారో, అండ్ ఈ రిలేషన్ని రిజెక్ట్ చేస్తున్నారు కదా, ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారో వాటిలన్నింటినీ పూర్తిగా అక్కడి నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోయి మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఏస్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ పాప. ఏస్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఎస్, మీకు స్టెబిలిటీతో కూడిన ఒక ప్రాపర్ కమిట్మెంట్ అయితే డెఫినెట్గా ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ పర్సన్. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ ఫైనాన్షియల్గా ఇంకా వెల్ సెటిల్ కాకపోయినా, ఫైనాన్షియల్గా ఇంకా తన లైఫ్లో బ్యాలెన్స్ రాకపోయినా, డెఫినెట్గా తన లైఫ్లో ఫైనాన్షియల్ పరంగా కూడా తన లైఫ్లో గ్రోత్ వస్తుంది. డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీకు వెల్ సెటిల్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీకు తను మీ లైఫ్లో ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏ లోటు లేకుండా స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మీకు ఎలాంటి లోటు లేకుండా అంత మంచిగా చూసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఇదండి మీ పర్సన్ మీ గురించి ఆలోచించేది. డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసి మీ లైఫ్లోకి రావాలనే ఆలోచన. బట్ అక్కడ ఏంటి అంటే ఒకటే ఒక స్టెప్ తీసుకోవాలి. ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే తను 2 సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసి పనిలో ఉన్నారు. బట్ ఎంత ప్రయత్నించినా 2 సిచ్యువేషన్స్ అయితే అక్కడ బ్యాలెన్స్ కావట్లేదు. ఇంకా తను ధైర్యం చేసి యాక్షన్ తీసుకోవటమే ఇంకా తను ప్రయత్నం అనమాట. ఇంకా యాక్షన్ తీసుకోవాలి, ఇంకా ధైర్యం చేసి యాక్షన్ కూడా చూద్దామే. ఇదే కార్డ్స్లో యాక్షన్ కూడా చూస్తాను. మీ పర్సన్ యాక్షన్ ప్లీజ్ పాప. నా యువర్స్ పర్సన్ యాక్షన్ ప్లీజ్.
నయోస్ పర్సన్ యాక్షన్ నయోస్ కోసం ఏం తీసుకోబోతున్నారు శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి. ఓం నమ శివాయ. యాక్షన్ నయోస్ పర్సన్ యాక్షన్. ఓకే, 2 of cups, wheel of fortune, 9 of swords and 2 of swords. Wheel of fortune clarification papa, wheel of fortune clarification. Oh, wheel of fortune clarification. డెస్టినీలో మీ ఇద్దరికి రాసి పెట్టుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, తప్పకుండా మీ పర్సన్ మీది డెస్టినీ కనెక్షన్. ఓకే, మీరు హోప్తో ఉండండి. డెఫినెట్గా మీ పర్సన్ మీకోసం మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకుంటారు. అండ్ నైట్ ఆఫ్ కప్స్ తన ప్రేమని మీకు, తన లవ్ని మీకు ఇస్తారు. అండ్ అంటే ఇక్కడ ఏంటంటే తన లవ్ ప్రపోజల్ ఇస్తారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు అండ్ తన ప్రేమని, తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని మీకు ఇస్తారు. ఇక్కడ కప్పులో నింపిస్తారు అండ్ మీ రిలేషన్లో గివ్ అండ్ టేక్ని ఇస్తారు. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని ఇస్తారు. డెఫినెట్గా ఇది మీకు డెస్టినీ కనెక్షన్. మీరు హోప్తో ఉండండి. మీ పర్సన్ కూడా మీ రిలేషన్ పరంగా చాలా హోప్ పెట్టుకున్నారు. డెఫినెట్గా ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వాలని, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలని చాలా హోప్తో ఉన్నారు. అండ్ ఏంజల్స్ డివైన్ ఇక్కడ మీ రిలేషన్కి ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా ఏంటి అంటే మీ పర్సన్ ఇంకా కొంచెం సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర యాక్షన్ తీసుకునే విషయంలో తను ఇంకా సఫర్ అవుతున్నారనమాట. సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీకోసం ఇంకా యాక్షన్ తీసుకోలేకపోతున్నందుకు తను గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 9 of swords క్లారిఫికేషన్ పాప, 9 of swords క్లారిఫికేషన్. ఎస్, డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారండి. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ముందే మీకు ఒక మెసేజ్ అయితే మీ పర్సన్ నుంచి వస్తుంది డెఫినెట్గా. ఓకేనా, ఏదైతే మీ పర్సన్ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను సఫర్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు, మీ లైఫ్లోకి వస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీతో కలిసి మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్. 2 of swords క్లారిఫికేషన్ పాప, 2 of swords క్లారిఫికేషన్. ఎస్, డెఫినెట్గా మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు మీ పర్సన్. 6 of cups క్లారిఫికేషన్. ఎస్, పాస్ట్ లైఫ్ కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారు మీ పర్సన్. ఓకేనా, పాస్ట్ లైఫ్ కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారు. ఆ కర్మాబంధం నుంచి డెఫినెట్గా రిలీజ్ అయిపోతారు అండ్ మీతో రీయూనియన్లోకి వస్తారు మీ పర్సన్. ఓకే, యాక్షన్ తీసుకోవటానికి ఎంత టైం పడుతుంది పాప? నా యూస్ పర్సన్కి యాక్షన్ తీసుకోవటానికి ఎంత టైం పడుతుంది? మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి మీ పర్సన్. ఎస్, 1 month టైం పడుతుందండి మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోవటానికి. 1 month, కొంతమందికి అయితే 1 week. నేను సుమారు టైం చెప్తున్నాను. ఈ టైం మీకు రిజనేట్ అయితే ఓకే, లేదు అంటే డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి. ఓకేనా, డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తున్నారు. ఎనీ సోషల్ మీడియాలో, వాట్సాప్లో స్టాకింగ్ అయితే నడుస్తుంది. ఓకేనా, ఓకే, బాయ్ అండి.